డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ని డిస్కస్ చేద్దాం. హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే తెలుసు. ఏ ఈక్వేషన్లో అయితే dy/dx కనపడతాయో, డెరివేటివ్స్ కనపడతాయో అటువంటి ఈక్వేషన్ని డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. మరి హోమోజెనస్ అంటే ఏంటి అంటే, ఇక్కడ ఎక్స్కి వైకి పవర్స్ సమానంగా ఉండాలి. అంటే సమానంగా ఉండటం అంటే ప్రతి పదానికి, ప్రతి టర్మ్కి పవర్ సేమ్గా ఉండాలి. అంటే ఫస్ట్ టర్మ్కి పవర్ ఎంతైతే అవుతుందో సెకండ్ టర్మ్కి కూడా పవర్ అంతే ఉండాలి. అంటే మొత్తం ఉన్న ప్రతి టర్మ్కి కూడా పవర్ సేమ్గా ఉండాలి. పవర్స్ ఎక్స్కి వైకి మాత్రమే లెక్కేస్తారు. అంటే ఉదాహరణకి x² y అనుకోండి, దీని పవర్ ఎంత అంటే ఎక్స్కి పవర్ 2, వైకి పవర్ 1, మొత్తం పవర్ 3, మొత్తానికి పవర్ 3 అని అర్థం. అంటే పవర్ దేనికి లెక్కేస్తారు? ఎక్స్కి వైకి మాత్రమే లెక్కేస్తారు. ఉదాహరణకి ఇలా ఉంది, kx²y². k అంటే కాన్స్టెంట్, దీనికి పవర్ లెక్కేయరు. ఎక్స్కి పవర్ 2, వైకి పవర్ 2, ఇంటూ ఉంది కదా. సో పవర్స్ ఇక్కడ పవర్ 2, ఇక్కడ పవర్ 2, మొత్తం ఒకటే టర్మ్. ఈ ఒకటే టర్మ్కి ఎంత పవర్ ఉంది అంటే పవర్స్ యాడ్ చేయాలి. 2 + 2 4, పవర్ ఎంత? 4. ప్రతి టర్మ్కి కూడా మొదటి టర్మ్కి ఎంత పవర్ అయితే ఉంటుందో మిగిలిన అన్ని టర్మ్స్కి కూడా అదే పవర్ ఉండాలి. అలా ఉంటేనే హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. ఎక్స్కి పవర్ ఎంత? 1. అంటే ఫస్ట్ టర్మ్కి పవర్ 1 ఉంది. అంటే మిగిలిన అన్ని పదాలు, అవి పైన ఉన్న పదాలు కానీ కింద ఉన్న పదాలు కానీ, పవర్ మాత్రం 1 ఉండాలి. ఎందుకంటే మొదటి దానికి 1 ఉంది కదా. ఒకవేళ మొదటి దానికి పవర్ 2 ఉంటే మిగిలిన అన్నిటికీ కూడా పవర్ 2 ఉండాలి. సో ఇక్కడ మొదటి దానికి పవర్ 1 ఉంది, రెండో దానికి పవర్ కూడా 1 బై డినామినేటర్లో ఉన్న ఎక్స్కి, ఈ పదానికి పవర్ 1, ఈ పదానికి కూడా పవర్ 1. పవర్స్ అన్ని సమానంగా ఉన్నాయి కాబట్టి దీన్ని హోమోజెనస్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటారు. అయితే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేయాలన్నా అల్టిమేట్గా వేరియబుల్స్ సపరబుల్ మోడల్లోకి తీసుకురావాలి. ఇక్కడ వేరియబుల్స్ సపరబుల్ చేయటానికి ప్రయత్నిస్తూ ఉంటే సపరేట్ అవ్వటం లేదు. ట్రై చేయండి ఒక్కసారి. వేరియబుల్స్ సపరబుల్ ఎలా చేయాలని చెప్పాను? dy/dxలు న్యూమినేటర్లో ఉండాలి. డినామినేటర్లో ఉంటే dxని పైకి తీసుకొచ్చాను. ఈ x+y ఇటు వచ్చింది క్రాస్ మల్టిప్లికేషన్లో. x-y ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు x-y కానీ x+y కానీ కలిపి ఉన్నాయి ఒకే టర్మ్గా బ్రాకెట్లో. సో ఇందుట్లో విడివిడిగా షిఫ్ట్ చేయటం కుదరదు. షిఫ్ట్ చేస్తే మొత్తాన్ని షిఫ్ట్ చేయాలి. అంతేగాని ఇక్కడ చూడండి, క్రాస్ మల్టిప్లికేషన్లో x+y మొత్తాన్ని మల్టిప్లై చేశారు కదా. అంటే అర్థం ఏంటి? ఇదంతా ఒక టర్మ్గా మల్టిప్లై చేస్తున్నారు. కాబట్టి విడివిడిగా షఫుల్ చేయటం, ఇక్కడ ఎక్స్ని ఒక్కదాన్ని అటు తీసుకెళ్ళటం కుదరదు. ఇక్కడ కేవలం -yని మాత్రమే ఇటు తీసుకొద్దాం అంటే కుదరదు. అలా వేరియబుల్స్ సపరేట్ అవటం లేదు. dx దగ్గర xyలు ఉండిపోతున్నాయి, dy దగ్గర కూడా xyలు ఉంటున్నాయి. కాబట్టి వేరియబుల్స్ సపరేట్ అవటం లేదు.
వేరియబుల్స్ సపరేట్ అవ్వటం లేదు అన్నప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇది హోమోజినస్సా కాదా అని చూడాలి. అంటే డిఫరెన్షియల్ ఈక్వేషన్ని సాల్వ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం ఆచరించాల్సిన పద్ధతి వేరియబుల్స్ సపరబుల్లా కాదా. వేరియబుల్స్ సపరేట్ అవ్వటం లేదు కాబట్టి మనం చూడాల్సిన నెక్స్ట్ పద్ధతి ఏంటంటే ఇది హోమోజినస్సా కాదా అని చూడాలి. ఏ మెథడ్ అయినా అల్టిమేట్గా వేరియబుల్స్ సపరేట్ చేయటం కోసమే పని చేయాలి. ఏ మెథడ్ చేసినా కూడా అల్టిమేట్గా వేరియబుల్స్ సపరేట్ అవుతాయి. ఇప్పుడు సపరేట్ చేయడం కుదరట్లేదు, మనం కొంత ప్రాసెస్ చేసి సపరేట్ చేయాలి. వేరియబుల్స్ సపరేట్ చేయాలి. అందుకోసం ఇక్కడ వేరియబుల్స్ని సపరేట్ చేయటానికి హోమోజినస్ అయిన ప్రతి లెక్కలోనూ y ఈక్వల్ టు vx. v అనేది ఎక్స్లో ఉండే ఒక ఫంక్షను, కాన్స్టెంట్ కాదు. ఎందుకు కాన్స్టెంట్ కాదు? చివర వచ్చేవి వేరియబుల్స్, ముందొచ్చే అక్షరాలు ABCD లాంటివి కాన్స్టెంట్స్ అని, చివరొచ్చే అక్షరాలు వేరియబుల్స్ అని అంటారన్నాం. కాబట్టి ఈ v అనేది చివర XYZ దగ్గరగా ఉండేది. సో v అనేది వేరియబుల్, కాన్స్టెంట్ కాదు. y ఈక్వల్ టు vx. ఇక్కడ రెండు రకాలటువంటి ప్రాబ్లమ్స్ దొరుకుతాయి మనకి. ఎక్కువగా dy/dx మీద ఉండే సమ్స్ ఉంటాయి. dy/dx ఇలా dy/dx ఉన్నటువంటి ప్రాబ్లమ్స్లో పుట్ y ఈక్వల్ టు vx అని పేరు పెట్టాలి. మనం డెరివేటివ్స్ని డిస్కస్ చేసినప్పుడు dy/dxలో xని ఇండిపెండెంట్ వేరియబుల్ అని, yని డిపెండెంట్ వేరియబుల్ అని అంటారు అని మనం అనుకున్నాం. ఎందుకు అటువంటి పేర్లు వాడతారు అనేది ఆ సమయంలో మనం డిస్కస్ చేసాం, ఇప్పుడు అప్రస్తుతం. సో ఇక్కడ y అనే వేరియబుల్ని నేను మారుస్తున్నాను. ఎలా? y ఈక్వల్ టు vx. హోమోజినస్లో చేసే ఏ డిఫరెన్షియల్ ఈక్వేషన్కైనా, హోమోజినస్ డిఫరెన్షియల్లో చేసే ఏ లెక్కైనా కూడా మీరు పేరు ఇదే పెట్టాలి, పుట్ y ఈక్వల్ టు vxఏ. ఎప్పుడది? dy/dx ఉంటే. dx/dy వచ్చినప్పుడు మాట్లాడదాం దాని సంగతి. ప్రస్తుతానికి dy/dx కలిగిన హోమోజినస్ మోడల్లో ఉండే ఏ లెక్కకైనా y ఈక్వల్ టు vxఏ. ఇప్పుడు పేరు పెట్టిన వెంటనే d/dx ఆన్ బోత్ సైడ్స్ చేయాలి అని అన్నాను. ఎందుకు d/dx చేయాలి అంటే yకి పక్కనే ఉన్నాయి d/dxఏగా, అదే చేస్తున్నా. d/dx ఆన్ బోత్ సైడ్స్. సో dy/dx ఈక్వల్ టు uv ఫార్ములా, ప్రొడక్ట్ రూల్, v ఇంటూ d/dx ఆఫ్ x ప్లస్ x ఇంటూ d/dx ఆఫ్ v. uv రూల్ అప్లై చేసాం. dy/dx ఈక్వల్ టు v. xకి డెరివేటివ్ 1, v ఇంటూ 1 అంటే v ప్లస్ x ఇంటూ dv/dx అంటే dy/dx ఈక్వల్ టు v ప్లస్ x dv/dx. అంటే హోమోజినస్ వెరైటీలో చేసే ఏ లెక్కైనా పేరిదే, y ఈక్వల్ టు vxఏ. dy/dx ఈక్వల్ టు ప్రతిసారి కూడా v ప్లస్ x dv/dx అని రాస్తాం. ఇక మీదట ఈ క్యాలిక్యులేషన్ చెయ్యం. ఇది ఎలా వచ్చిందో చూపించాను ఇక్కడ. y ఈక్వల్ టు vx అని రాసి డైరెక్ట్గా ఇది రాసేస్తాను. dy/dx ఈక్వల్ టు v ప్లస్ x dv/dx అని. ఇచ్చిన లెక్కని ఈక్వేషన్ 1 అని పేరు పెట్టాను. ఈ ఈక్వేషన్ 1లో dy/dx ఉన్న చోట ఇది రీప్లేస్ చేస్తున్నాను. రీప్లేస్ చేస్తూ y ఉన్న చోట కూడా vx రాస్తాను.
సో y ఉన్న చోట vx రాస్తున్నాను. dy బై dx అంటే క్వశ్చన్లో మనకి ఇలా ఉంది, dy బై dx ఈక్వల్ టు x మైనస్ వై బై ఎక్స్ ప్లస్ వై. సో dy బై dx అంటే ఇది రీప్లేస్ చేశాను, ఈక్వల్ టు x అంటే xఏ, మైనస్ అంటే మైనస్ ఏ, y అంటే ఏమని పేరు పెట్టారు, vx అని పేరు పెట్టాం కదా. సో vx బై x ప్లస్ y అంటే vx, అంటే y ఉన్న చోట vx, dy బై dx ఉన్న చోట v ప్లస్ x dv బై dx. సో ఇక్కడ ఏం కామన్ తీయచ్చు, x కామన్ తీయచ్చు, పైన డినామినేటర్లో కూడా x కామన్. సో x కామన్ తీసాను, క్యాన్సిల్ చేశాను. రిమైనింగ్ v ప్లస్ x dv బై dx ఈక్వల్ టు 1 మైనస్ v బై 1 ప్లస్ v. ఇప్పుడు నిదానంగా వేరియబుల్స్ని సపరేట్ చేయడానికి ప్రయత్నిద్దాం. ఇందాక సపరేట్ చేయడానికి ప్రయత్నిస్తే సపరేట్ అవ్వలేదు కదా, అందుకోసం మనం y ఈక్వల్ టు vx అని పేరు పెట్టి సపరేట్ చేయడానికి ప్రయత్నించాం. సో ఇప్పుడు ప్లస్ v అటు తీసుకొచ్చేస్తున్నాను, ఏమైంది మైనస్ v. డినామినేటర్ ఏం లేదు కాబట్టి 1 ఎల్సిఎం చేశాను, 1 ప్లస్ v ఎల్సిఎం, 1 మైనస్ v మైనస్ v ఇంటూ 1 ప్లస్ v. సింప్లిఫికేషన్ 1 మైనస్ v మైనస్ ఇంటూ v ఇంటూ 1, సో మైనస్ v మైనస్ ఇంటూ ప్లస్ మైనస్ v ఇంటూ v, v స్క్వేర్ బై 1 ప్లస్ v. ఈ ఎల్హెచ్ఎస్ అంతా ఏంటి, x dv బై dx. సో 1 మైనస్ v మైనస్ v మైనస్ v స్క్వేర్, మైనస్ v మైనస్ v మైనస్ 2v మైనస్ v స్క్వేర్ బై 1 ప్లస్ v. మొత్తంలో నుంచి న్యూమరేటర్లో నుంచి మైనస్ కామన్ తీస్తున్నాను, మైనస్ కామన్ తీస్తున్నా. సో మైనస్ కామన్ తీస్తే v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 బై 1 ప్లస్ v. వేరియబుల్స్ సపరేట్ చేసేటప్పుడు మనం చెప్పిన పద్ధతి ఏంటి, dy dx రెండు న్యూమరేటర్లో ఉండాలి. ఇక్కడ dy పోయి dv ఉంది, dv న్యూమరేటర్లో ఉండాలి ఉంది. dx కూడా ఎక్కడ ఉండాలి, న్యూమరేటర్లో ఉండాలి. కాబట్టి ఇక్కడ తీసుకొస్తున్నాను, ఇంటూ అయిపోతుంది. చూడండి, ఇంకా మిగిలింది ఏంటి, ఇక్కడ x dv ఈక్వల్ టు మైనస్ ఆఫ్ v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 బై 1 ప్లస్ v. ఈ dx పైకి తీసుకొచ్చాం. మరి ఈ x dx దగ్గర ఉండాలి, మల్టిప్లికేషన్లో ఉంది, షిఫ్ట్ అయితే డివిజను. సో మైనస్ 1 బై ఎక్స్ డిఎక్స్. మరి ఇవి ఎటువైపున ఉండాలి, డివి వైపున కదా ఉండాల్సింది. మరి డివి వైపునకి ఎలా వస్తాయి అంటే, ఇంటూలో ఉంది, షిఫ్ట్ అయితే డివిజన్లోకి వస్తుంది. అంటే ఏంటి, కింద ఉండేది పైకి వస్తుంది, పైన ఉండేది కిందకు వస్తుంది. వచ్చేసింది 1 ప్లస్ v, కింద ఉంది పైకి వచ్చింది. ఇక్కడ మైనస్ ఇక్కడ వదిలేసాం కదా, ఇక్కడే ఉంది మైనస్, v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 dv. వేరియబుల్ సపరేట్ అయిపోయినాయిగా. మరి ఇందాక బెట్టు చేసిన స్టార్టింగ్లో సపరేట్ కాను అన్నాయి. ఆ బెట్టు తీయడానికి ఏం చేసాం, y ఈక్వల్ టు vx అని పేరు పెట్టి డెరివేటివ్ కట్టాం, సింప్లిఫై చేసాం. ఇప్పుడు సపరేట్ అయిపోయినాయి, అందుకనే బెట్టు చేయకూడదు. కాబట్టి వేరియబుల్ సపరేట్ అయిపోయినాయి కదా, ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్, రైట్. 1 ప్లస్ ఇంటిగ్రల్ 1 ప్లస్ v బై v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 dv ఈక్వల్ టు మైనస్ ఇంటిగ్రల్ 1 బై x dx. డినామినేటర్ యొక్క డెరివేటివ్ పైన ఉందా, v స్క్వేర్కి 2v ఉండాలి, 2 తగ్గింది. మరి 2vకి 2 ఉండాలి, 1 ఉంది. మైనస్ 1 కాన్స్టెంట్ డెరివేటివ్ 0. అంటే డినామినేటర్ యొక్క డెరివేటివ్ ఎంత ఉండాలి, 2v ప్లస్ 2 ఉండాలి. లేదు కాబట్టి రెండు వైపులా 2 మల్టిప్లై చేస్తున్నాను, రెండు వైపులా 2 మల్టిప్లై చేస్తున్నాను. రెండు వైపులా మల్టిప్లై చేస్తే 2 ప్లస్ 2v, అంతేగా ఇక్కడ 2 ప్లస్ 2v బై v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 dv ఈక్వల్ టు మైనస్ 2
ఇంటిగ్రల్ 1/x dx. ఫార్ములా ప్రకారం f డాష్ x బై f ఆఫ్ x లాగా ఉంది. డినామినేటర్ యొక్క డెరివేటివ్ పైన ఉంటే ఏమని రాయాలి? లాగ్ v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 2 ఇంటిగ్రల్ 1/x అంటే లాగ్ x. ఇంటిగ్రేషన్ అయిపోయింది, కాన్స్టెంట్ యాడ్ చేయాలి. ఒకవైపునన్నా లాగ్ ఉంటే లాగర్థమ్ ఆఫ్ కాన్స్టెంట్ యాడ్ చేయాలని చెప్పాను. సో లాగ్ c. ఈ మైనస్ 2 టర్మ్ ఇటు తీసుకొచ్చేసాం, ప్లస్ 2 లాగ్ ఎక్స్ అయింది. లాగర్థమ్స్లో ఉన్న ఫార్ములా ప్రకారం ఈ కోఎఫిషియంట్గా ఉన్న దాన్ని ఎక్కడ తీసుకెళ్ళచ్చు? పవర్లోకి తీసుకెళ్ళచ్చు. సో లాగ్ ఎక్స్ స్క్వేర్ అయింది ఈక్వల్ టు లాగ్ సి. లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏ ప్లస్ లాగ్ బి, లాగ్ ఏబి ఈక్వల్ టు లాగ్ సి. రెండు వైపులా లాగర్థమ్స్ తీసేసాను. తీసేస్తే మిగిలింది ఏంటి? v స్క్వేర్ ప్లస్ 2v మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి. v అంటే ఏంటి? స్టార్టింగ్లో y ఈక్వల్ టు vx అని పేరు పెట్టాం కదా, y ఈక్వల్ టు vx. మరి v అంటే y బై ఎక్స్. సో v ఉన్న చోట y బై ఎక్స్ రాస్తున్నాను. సో ఇక్కడ y బై ఎక్స్, ఇక్కడ vకి స్క్వేర్ ఉంది కాబట్టి y స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి. ఎక్స్ స్క్వేర్ లోపలికి మల్టిప్లై చేస్తున్నాను. ఎక్స్ స్క్వేర్ లోపలికి మల్టిప్లై చేస్తే వై స్క్వేర్ బై ఎక్స్ స్క్వేర్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. సో వై స్క్వేర్ 2y బై ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్. ఇక్కడ ఎక్స్ ఇక్కడ ఒకసారి క్యాన్సిల్ అయితే 2xy మిగులుతుంది. మైనస్ 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు సి ఈజ్ జనరల్ సొల్యూషన్. Is general solution. Problem over.